బల్దియా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ టెండర్లపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఒక కంపెనీకి లబ్ధి జరిగేలా కొత్త రూల్ మార్చారని ఆరోపణలు వస్తున్నాయి. వేరే కంపెనీలు టెండర్లో పాల్గొనకుండా అధికారులు స్కెచ్ వేశారని పలుమార్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 5 నెలలే వాహనాలకు అద్దె చెల్లింపులు జరిగాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 150 వెహికల్స్ కోసం 11,25,00,000తో టెండర్ వేసినట్లు తెలుస్తోంది. ఇక ఇసుజు వెహికల్స్ స్పెసిఫికేషన్స్ ఉన్న వారినే అర్హులుగా జీహెచ్ఎంసీ షరతు పెట్టిందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పొద్దున్న 5 గంటలకు లేస్తాము దగ్గర మేము షాప్లో అటు సైడ్ ఒక ఇది పెట్టాం. అది సైరన్ ఇస్తాం. ఎవరైనా పక్కనే చెక్క పోవడానికి వెళ్ళగానే సంప్లలో వేస్తున్నారు, మందు వేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, బల్దియా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ టెండర్ల పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ టెండర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రధానంగా ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అంటే ఒక కంపెనీకి లబ్ధి జరిగేలా కొత్త రూల్స్ మార్చారని ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి. ఆ రూల్స్ మార్చి మిగతా కంపెనీలన్నిటిని కూడా పక్కన పెడుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే మిగతా కంపెనీలు ఏ కంపెనీ కూడా ఈ యొక్క టెండర్ లో పాల్గొనకుండా కొత్త రూల్స్ పెట్టారని, ఈ రూల్స్ జిహెచ్ఎంసీ చరిత్రలో ఎన్నడూ లేవని చెప్పేసి ప్రధాన ఆరోపణ వస్తుంది. అంటే ఒక కంపెనీకే డబ్బులన్నీ అప్పచెప్పేందుకు ఈ యొక్క ప్రభుత్వం సిద్ధమైందని చెప్పేసి ఆ కంపెనీని మొత్తం వెహికల్స్ కొనేసి ఆ కంపెనీకి లబ్ధి చేకూరేలా ఈ యొక్క ప్రభుత్వ తీరు ఉన్నదని చెప్పేసి ప్రధానంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దానిలో భాగంగా పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీకి సంబంధించి గతంలో 5 నెలల వాహనాలకు అద్దె చెల్లింపు జరిగింది. సో ఇప్పుడు 150 వెహికల్స్ కోసం 11,25,00,000 రూపాయలతో టెండర్లు పిలవడం జరిగింది. ఈ యొక్క టెండర్లు ఇసుజు వెహికల్స్ స్పెసిఫికేషన్స్ ఉన్న వారిని అర్హులుగా పెట్టి మరి జిహెచ్ఎంసీ కొత్త టెండర్లకు అవకాశం ఇచ్చింది. దానిలో భాగంగా ఈ యొక్క ఇసుజు వెహికల్స్ వాటికి మాత్రమే ఈ యొక్క టెండర్ లో అవకాశం దక్కే విధంగా జిహెచ్ఎంసీ వ్యవహరిస్తుందని చెప్పేసి దీని వెనకాల కొందరు ప్రభుత్వ పెద్దల హస్తాలు ఉన్నాయని ప్రధాన ఆరోపణ. ఇప్పటికైనా సరే జిహెచ్ఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కంపెనీకి ఈ విధంగా పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లింపు చేయడానికి సంబంధించి మిగిలిన కంపెనీలకు కూడా ఈ టెండర్ లో పాల్గొనకుండా చేయడం సరైనది కాదు. అన్ని కంపెనీలను కూడా ఈ యొక్క టెండర్ లో పాల్గొనేలా చర్యలు ప్రారంభించాలని ప్రధాన డిమాండ్ వినిపిస్తుంది. ఇప్పటికైనా సరే వెంటనే ఈ యొక్క టెండర్ ని రద్దు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ ముట్టడికి పిలుపునిస్తామని చెప్పేసి అటు బీజేపీ కార్పొరేటర్లు అదేవిధంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఇకనైనా సరే జిహెచ్ఎంసీ పునరాలోచించుకోవాలి. ఒక కంపెనీకి లబ్ధి చేకూరే వివరించిన సరైనది కాదు. ఈ యొక్క టెండర్ లో అన్ని కంపెనీలను ప్రధానంగా భాగస్వామ్యం చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో మొత్తం 150 వెహికల్స్ కోసం 11,25,00,000 టెండర్లు పిలవడం ఒకే కంపెనీకి లబ్ధి చేకూరడానికి మాత్రం పూర్తిగా తప్పుపడుతున్నారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.